లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, గంప కింద కోళ్ళు. చిట్టయ్య అనేవాడు చింతబరిక తీసుకుని 10 ఏళ్ల కొడుకు వీపు మీద కొడుతూ కేకలు పెడుతున్నాడు. ఆ దారే వెళుతున్న ధర్మయ్య అనే పెద్ద మనిషి అది చూసి చిట్టయ్యను సమీపించి చింతబరిక లాక్కుని, చిన్నపిల్లవాడిని ఎందుకలా కొడుతున్నావు అని నిలదీశాడు. అయ్యా, మీకేం తెలుసు, తప్పుకోండి, గంప కింద కోళ్లను బయటకి వదలద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడు అన్నాడు చిట్టయ్య కోపంతో ఊగిపోతూ. పిల్లవాడు గంప కింద కోళ్లను వదిలేస్తే ఇప్పుడేమయ్యింది? ఏ గద్దో తన్నుకుపోవడమో, కుక్క ఏదైనా నోట ఖర్చుకుని పోవడమో జరిగిందా అని అడిగాడు ధర్మయ్య. అలాంటిదేం జరగలేదు బాబు, చింతబరిక ఇటివ్వండి అంటూ కొడుకుకేసి గుడ్లిరుము చూశాడు చిట్టయ్య. ధర్మయ్యకు చిట్టయ్య మాటలు మరీ అసందర్భంగా తోచి, చిట్టయ్య కాస్త శాంతపడు, మేత మేశాక కోళ్ళు నీ ఇంటిని వెతుక్కుంటూ అవే తిరిగి వస్తాయి కదా, మరెందుకు పిచ్చి కోపం అన్నాడు. అన్నీ ఎలా తిరిగి వస్తాయి? వాటిల్లో 2 నావి, మిగతావి దేని యజమాని ఇంటికి అవి పోతాయి అన్నాడు చిట్టయ్య. ఆ జవాబుతో సంగతి తెలుసుకున్న ధర్మయ్య, అదా అసలు రహస్యం, ఈ మధ్య ఊళ్ళో వాళ్ళ కోళ్లతో పాటు నావి కొన్ని కనబడకుండా పోతున్నవి, పద గ్రామాధికారి దగ్గరకు, ఈ చింతబరికే నీ వీపు మీద ఎన్ని దెబ్బలకు విరిగిపోతుందో ఆయనే చూస్తాడు అంటూ చిట్టయ్యను గ్రామాధికారి దగ్గరకు లాక్కుపోయాడు.